భరద్వాజ గారు ఇప్పుడే అఖండ 2 సంబంధించిన కొన్ని విజువల్స్ చూసి వచ్చాం. 3D అవును 3D ఫార్మాట్లో ఎలా అనిపించింది అఖండ 2 చూసిన విజువల్స్ వరకు? అంటే 3D ఫార్మాట్లో ఇది ఉంటుంది అనేది ఇప్పటిదాకా వాళ్ళు ఎక్కడా రివీల్ చేయలేదు. ఫస్ట్ టైం అది రివీల్ చేయటం మాత్రమే కాదు, మెయిన్ దృశ్య రూపంలోనే రివీల్ చేస్తాం, నోటి మాటగా కాదు అని పిలిచి కూర్చోబెట్టి 3D కళ్ళద్దాలు ఇచ్చి కూర్చోబెట్టి ఇది అని చెప్పి చూపించారు. శాంపుల్ ఇలా ఉండబోతుంది, ఇలా ఉండబోతోంది అని. ఆల్రెడీ మనం మామూలుగా చూసినటువంటి గ్లిమ్స్నే వాళ్ళు 3Dలోకి షిఫ్ట్ చేసి దాన్ని ఈ పద్ధతిలో టోటల్ సినిమా ఉంటే ఎలా ఉండబోతోందో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాం అని చెప్పి బయటకు వదిలేశారు జనాల్ని. అదొకటి రీక్యాప్ వేశారు కదా. అదే రీక్యాప్ కూడా అలా డిజైన్ చేసి అలా చేయటం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. అవును, అంటే మనం మామూలుగా చూసాం అది, దాన్ని 3D ఎఫెక్ట్లో చూసినప్పుడు పర్టికులర్గా కొన్ని డైలాగ్స్ అంటే ఇందులో చాలా హార్ట్ టచింగ్ డైలాగ్ ఏంటంటే ఆ చివరిలో ఆఫీసర్కిను బాలకృష్ణకి జరిగే కాన్వర్జేషన్. ఎస్, అంటే మీరు మేము ఒకటి కాదా అంటే బోత్ ఆర్ నాట్ సేమ్ అనే డైలాగ్ ఒకటి ఉంది. అదొకటి ఉంది. అదే ఆ డైలాగు అక్కడ తర్వాత అఖండ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్ ఒకటి ఉంది. అవును, ఆ ఇంట్రడక్షన్ సీన్లో ఒక టైట్ క్లోజప్కి వెళ్తాడు. ఆ టైట్ క్లోజప్కి వెళ్ళటం అనేది 3D ఎఫెక్ట్లో చాలా అంటే అలా ఒక్కసారి గగురుపాటు కలిగించే విధంగా ఉంది. అది మనం ఆ రోజున ఫీల్ అవ్వలేదు, కానీ ఇప్పుడు 3Dలో అది చూస్తే అలా అనిపించింది. అవును, గ్లిమ్స్ కూడా 3Dలో ఆయన కాలు కొట్టేసి డైలాగ్ చెప్పేసరికి ఆ బోన్స్ పురుగులన్నీ వచ్చేస్తున్నట్టు, మొహం మీదకి వచ్చేస్తున్నట్టు, బ్లడ్ పడుతున్నట్టు. అవును, అది ఒక్కసారి చిందింది, అలాగే చిందింది. అది మాత్రమే కాదు, ఇప్పుడు త్రిశూలం తిప్పుకుంటూ వెళ్ళే షాట్ మనం అవును మామూలుగా చూసాం గ్లిమ్స్లో. ఆ షాట్లో మొత్తం అవన్నీ ఆ లేయర్స్ అన్నీ కూడా థియేటర్లోకి స్ప్రెడ్ అయినట్టుగా కనిపించిన పరిస్థితి. అవును, అది ఒక్కసారిగా జనాల్ని అలా ఆశ్చర్యంలో ముంచెత్తినటువంటి సందర్భం. కాబట్టి ఇది 3D ఎఫెక్ట్లో మాత్రమే కాదు, రకరకాల అంటే టెక్నికల్గా దీన్ని ఒక హై ఎండ్ ప్రోడక్ట్గా మేము డిజైన్ చేయదలుచుకున్నామని ప్రొడ్యూసర్లు కూడా చెప్పారు అక్కడ వేదిక మీద. ప్రొడ్యూసర్లు చెప్పారు, బోయపాటి గారు కూడా. అదే బోయపాటి గారు ఎలాగూ దాన్ని విజువల్గా ఒక గ్రాండియర్ ఆలోచించాడు. ఆయన ఊహల్లో ఉంది సినిమా. అవును, అయితే ఆయన ఊహల్లో ఉన్న సినిమాని ఏ రేంజ్కైనా సరే వాస్తవ రూపంలో ఆడియన్స్ ముందుకు తీసుకురావడం కోసం ఏం చేయటానికైనా మేము కోఆపరేట్ చేస్తామని చెప్పిన తర్వాతే ఈ లెవెల్కి వెళ్ళటం జరిగింది అనేది వాళ్ళిద్దరూ చెప్పారు. ప్రొడ్యూసర్లు ఇద్దరూ మెన్షన్ చేశారు అక్కడ. ఈ మెన్షన్ చేసినటువంటి పద్ధతి అంటే కోఆర్డినేషన్ చాలా అద్భుతంగా కుదిరింది. ఈ కోఆర్డినేషన్ని క్రియేట్ చేసింది బోయపాటి చెప్పినటువంటి అంశాలు. ఆ కథలో ఆయన తీసుకున్నటువంటి ఎలిమెంట్స్ అంటే విజువల్గా అవి జనాల్లోకి దూసుకుని వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ ఆ కథలో ఆయన నింపాడు. నింపి దాన్ని తెర మీద చూపించినప్పుడు ఖచ్చితంగా దాని తాలూకా రియాక్షన్ ఇంకో రేంజ్లో ఉంటుంది. అంటే బేసిక్గా ఆయన పౌరాణిక అంశాలను తీసుకుని అప్పటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ కొంత మార్మిక ధోరణిలో సినిమా నడుస్తుంది. సినిమాలో ఎప్పుడైతే ఆధ్యాత్మిక అంశాలు అన్నాడో అక్కడ ఇంకో ప్రశ్న వచ్చింది, నిజానికి కమర్షియల్ ఫార్మెట్ అని. కమర్షియల్ ఫార్మెట్, ఆర్ట్ ఫార్మెట్ ఇలా ఉండదు సినిమాలో. ఎవరైనా సరే కథని వాళ్ళు అనుకున్న పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేస్తారు. దాన్ని ప్రజలకి కనెక్ట్ అవ్వడం కోసం ఎలా చెప్పాలి అనేది డైరెక్టర్లు పడేటువంటి కసరత్తు. ఆ కసరత్తులో ఆయన ఒక సిస్టమ్ అనుకున్నాడు. దాన్ని 3D ఫార్మెట్లో కనుక చెబితే థియేటర్లో ఆడియన్స్కి మరింతగా దూసుకుని వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది అని ఫీల్ అయ్యాడు. అలాంటి అనుభూతి కలిగించేటువంటి ఎలిమెంట్స్ని అదేదో లూజ్గా చూపిస్తే కుదరదు, మళ్ళీ దాని వెనకాల ఒక బలమైనటువంటి కంటెంట్ ఉండాలి. అంతేగా, ఆ కంటెంట్తో కలగలిసినటువంటి ఈ సంఘటనలు వాటిని 3D ఎఫెక్ట్లో చూపిస్తే జనాల్లో కలిగేటువంటి స్పందన ఏ రేంజ్లో ఉండబోతోంది అనేది రేపు డిసెంబర్ 5వ తారీఖున థియేటర్లలో చూపించబోతున్నాం మేము అనేది బోయపాటి గారు చెప్పాడు ఇందాక. అవును, కాబట్టి ఇప్పటి వరకు ప్రజలందరూ ఒకలా అనుకుంటున్నారు అఖండ 2 అఖండ తాండవం అనేది. ఈ అఖండ తాండవం అనేది థియేటర్లలో విజువల్గా జరగబోతోంది. ఆడియన్స్ మీదకి బాలకృష్ణ, ఆడియన్స్ మధ్యలో బాలకృష్ణ తాండవం.
ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికి రండి థియేటర్కి. ఈ విజువల్ వ్యవహారంతో పాటు దీన్ని చుట్టి ఉన్నటువంటి కంటెంట్ని దీంతో కలిపి అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం కోసం రండి అని చెప్పడం. మొన్న అక్కడ బాంబేలో కూడా అదే చెప్పారు వాళ్ళు. భారతీయ ఆత్మని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం మేము అని చెప్పాడు ఆయన. సరే, మనం మొదటి నుంచి అనుకుంటున్నదే సనాతన ధర్మము. ఎలాగూ అఖండ 1లో జీర్ణ దేవాలయ ఉద్ధరణ కార్యక్రమం ఒకటి ఉంది, దాని ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది దీనిలో. అది ఏ ఏ అంశాలను ఆయన తడమబోతున్నాడు, ఎక్కడెక్కడ ధర్మభ్రష్టత జరిగింది అని ఆయన ఫీల్ అవుతున్నాడు, ఆ ఎలిమెంట్స్ అన్నీ ఏవి రివీల్ చేయలేదు వాళ్ళు, విజువల్గా రివీల్ చేయలేదు. రేపు తెర మీద చూడాల్సిందే. తెర మీద చూసి ఆ దుష్ట శిక్షణ కార్యక్రమం ఏ రేంజ్లో ఉండబోతోంది అనేది మీ ఊహలకు అందిస్తున్నాను నేను. మీరు ఊహించుకోండి, ఊహించుకుని ఆ ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్కి రండి 5వ తారీఖు అని చెప్పాడు. సో ఇప్పుడు జనాలందరూ 3Dలో చూడటానికి ప్రిపేర్ అవుతున్నారు. అఖండ 2 అనేది, అఖండ తాండవం అనేది బాలకృష్ణని తమతో పాటు నిలబెట్టి సెలబ్రేట్ చేయబోతున్నందుకు గాను బోయపాటికి అభినందనలు చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు అభిమానులది, అలాగే ప్రేక్షకులది కూడా. ఓకే, థ్యాంక్ యూ.